మాదిగా హలో మాదిగా హలో మాదిగా హలో మాదిగా. భూపాలపల్లి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలందరికీ నమస్కారం. ఇది లక్షల డప్పులు, వేల గొంతులను కదిలించే కార్యక్రమంలో భాగంగా పుల్ల శ్రీనివాస్ మాదిగ గారు, నేను, గోల్కొండ బిచ్చన్న, ఇక్కడ మా అంబాల చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. ఈ నిర్వహణ కార్యక్రమాలను చూస్తూ అదేవిధంగా ఇక్కడ గోడ పత్రికను కూడా ఆవిష్కరించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మీడియా అన్నలందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి ఇస్తున్నా. పర్సనల్గా మీ అందరినీ నేను కోరుకుంటున్నా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ చిన్న వార్తనైనా పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా రాయండి. అందరూ చాలా గట్టిగా రాయండి. ఈ జిల్లాలో పుట్టిన మాదిగ బిడ్డలందరికీ కృష్ణన్న పంపించిన మతలబు చెప్పాలని వచ్చినాం మేము ఇక్కడికి. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు పొద్దున చిర్రా చిటికా సంకన డప్పుతోని ఇంటికో బిడ్డ స్వచ్ఛందంగా బయలుదేరి హైదరాబాదును చేరుకోవాలి. హైదరాబాదును చేరుకొని మన మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలి. ఈ విజయవంతం చేయాల్సిన దాంట్లో ఏ ఒక్కరం కూడా నేను పోకపోతే ఏమైంది, ఒక్కరిని పోకపోతే ఏమైంది అని ఏ ఒక్కరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ అవసరమే, ప్రతి ఒక్కరికి ఈ సభ అవసరమే. మాదిగలై పుట్టిన ప్రతి బిడ్డ ఫిబ్రవరి 7వ తేదీ రోజు హైదరాబాదును ముద్దాడాలి. అందరూ ఒక తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగానైతే కలిసికట్టుగా పోరాటం చేసినామో, 30 ఏళ్ల కింద కృష్ణన్న ఒక్కడు మునంబట్టిండు. ఎంఆర్పిఎస్ పోరాటం, మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అని ఎప్పుడో 30 ఏళ్ల కింద అన్న కూడా మునుబట్టిన ఆ మును ఇప్పుడు కొసెల్లెకాడికి వచ్చింది. కొసెల్లెకాడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగలడం వల్ల ఆగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అడ్డు తగులుతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మన నిరసనని చాలా అద్భుతంగా తెలియజేయాలి, చాలా బలంగా వినిపించాలనే సంకల్పంతో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక మాదిగలమే అనుకున్నాం, కానీ మాదిగేతర కులాలు అన్నీ కమ్మరి, కుమ్మరి, మున్నూరు కాపు, గౌడ, గొల్ల, కురుమ, ముస్లిం సోదరులు అసలు కులాలకు మతాలకు అతీతంగా మందకృష్ణ గారు మానవతావాదిగా ఆయన ఈ సమాజం మీద చేసిన సేవకు ఈరోజు ప్రతి కులం కదిలొచ్చి మన రిజర్వేషన్ పోరాట సమితికి, మన రిజర్వేషన్లకి, ఎస్సీ వర్గీకరణకి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలు పెద్ద మనసు చేసుకొని వచ్చినాయి. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇది మన మాదిగలకు జరుగుతున్న అతిపెద్ద పండుగ అనుకోండి. దీన్ని ఈరోజు మనం చేయబోయే యుద్ధం ఏదైతే ఉందో, ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని పండుగలాగానే భావించి అందరూ తరలి రావాలి. 7వ తారీఖు రోజు ఎవరు ఇళ్లలో ఉండొద్దని, ఉండాల్సి వస్తే అందరం కృష్ణన్న దగ్గర ఈ ప్రదర్శనలనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.